నెల్లూరు సంతపేట ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి 11:30 సమయంలో 5 వ్యక్తులు అనుచిత ప్రవర్తన చేసిన విషయం తెలిసిందే. వాళ్లు వేసుకున్న చొక్కాలు, ప్యాంట్లు విప్పి సైడు కాలువలో ముంచి ఆ దుస్తులను గుడిలోని రాములవారి పాదాల చెంతనున్న ఆంజనేయ స్వామి విగ్రహంపై వేశారు. ఈ ఘటనపై ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ స్థానిక సంతపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆ 5 వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు మీడియాకు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను అరెస్టు చేస్తామని తెలిపారు. సంతపేటలోని ఆంజనేయ స్వామి గుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పోట్ల రఘురామయ్య మరియు ఆలయ కమిటీ మెంబర్స్ మొత్తం పోలీస్ స్టేషన్కి సంతపేట పోలీస్ స్టేషన్కి వచ్చి 28వ తారీఖు రాత్రి గుర్తు తెలియని ఒక 5 మంది వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్న దుస్తులను విప్పేసి కాలంలో ముంచి తిరిగి ఆ మలిన దుస్తులను రాముల వారి పాదాల వద్ద ఉన్న చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం మీద వేసి ఆలయ పవిత్రతను దెబ్బతీసి మత విశ్వాసాలను దెబ్బతీసి ఆ శాంతి భద్రతల విఘాతం కలిసి రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద కేసు నమోదు చేశాము. దర్యాప్తు చేసి ఇమ్మీడియట్గా దోషులను ఇంకా దీంట్లో సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటున్నామండి. దాని ప్రకారం ఐడెంటిఫై చేసి పూర్తి వివరాలు మీకు మళ్ళీ త్వరలో తెలియజేస్తాం. నా పేరు డివిఎస్ గిరి. సంతపేట ఆంజనేయ స్వామి గుడి చైర్మన్గా పనిచేసి మా మిత్రుల సహకారంతో దాన్ని నారాయణ సార్ గారి పీరియడ్లో గత 14-19 సంవత్సరం పీరియడ్లో అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజలకు అందించడం జరిగింది. అటువంటి ఎంతో గొప్ప విశిష్టత కలిగిన ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఇటీవల ఒక పొరపాటు చేశారు కొంతమంది తెలియని వాళ్ళు. వాళ్ళ చేసిన దానివల్ల మేము ఈరోజు అందరం కూడా సంతపేట భక్తులు అందరం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది అంటే సోమవారం రాత్రి ఒక 5 మంది వ్యక్తులు మద్యం మత్తులో ఆంజనేయ స్వామి గుడి సమీప గుడిలో ఉన్న రాములవారి విగ్రహం బయట చేరి గందరగోళం చేస్తూ వాళ్ళు వేసుకున్న చొక్కాలు ఇప్పి కొంతమంది వాళ్ళ ప్యాంట్లు విప్పి ఎదురుగా గల కాలువలో మురుగు కాలువలో ఆ గుడ్డలన్నీ నీళ్ళల్లో ముంచి ఆ గుడ్డలన్నీ తీసుకొచ్చి బయట రాములవారి విగ్రహం 20 అడుగుల రాములవారి విగ్రహం ఉంది. ఆయన పాదాల చెంత 2 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చిన్నది. ఎంతో ముచ్చటగా తీర్చిదిద్దడం జరిగింది. వాళ్ళందరూ ఆ మద్యం మత్తులో ఆ కాలువలో ముంచిన వస్త్రాలు తీసుకొచ్చి ఆంజనేయ స్వామి మీద వేసి మా యొక్క మనోభావాలని దెబ్బతీశారు. మేమందరం చాలా బాధపడుతున్నాం. మేము ఇక్కడ పుట్టి పెరిగాము. మేము ఆ గుడి అంటే మాకు పంచ ప్రాణాలు. ఆ గుడి కోసం ఏమైనా చేస్తాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా మా గుడి జోలికి రాకుండా ఉండాలని అందరం ఈరోజు మీటింగ్ పెట్టుకొని పెద్దలందరితో నిర్ణయం తీసుకొని ఈరోజు మేమందరం కూడా దీని మీద చర్య తీసుకోకపోతే మేము కూడా యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. కానీ రాత్రి 11 గంటలప్పుడు మన మంత్రివర్యులు గౌరవవర్యులు నారాయణ సార్ గారికి ఫోన్ చేసి సరేనా ఏం జరిగిందో తెలుసుకుని కాన్ఫరెన్స్ కాల్లో సిఐ గారితో మాట్లాడి నా కాన్స్టిట్యుయెన్సీలో నా ఏరియాలో ఎక్కడ కూడా ఎటువంటి దౌర్జన్యాలు కానీ హింసకు తావులేదు కానీ చెప్పి సిఐ గారికి చెప్పి ఎటువంటి పరిస్థితులు గట్టిగా నిర్ణయం తీసుకోమని చెప్పిన దానివల్ల మా యొక్క నిర్ణయాన్ని మేము ఎవరికి కంప్లైంట్ ఇచ్చి సిఐ గారికి వెళ్తున్నాము. దీని మీద మంత్రి గారికి మేము చాలా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాము. అలాగే రామనారాయణ రెడ్డి గారు రాత్రి మాట్లాడారు. ఆయన కూడా ఎండోమెంట్ ఆఫీసర్ అయిన ఈఓ గారితో మాట్లాడి ఎటువంటి పరిస్థితుల్లో కేసు కట్టండి, ఇది లేకపోతే ఇంకొక దాన్ని వేయడం ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అని చెప్పిన దానివల్ల వాళ్ళిద్దరు మంత్రులు మాకు సహకారం చేసినందుకు మేము అందరి తరపున వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఇంకెవరు కూడా మా గొడవజోలికి రాకుండా ఉండాలని లెసన్ చెప్పడం కోసం ఈరోజు మేము ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. హిందూ బంధువులారా, ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి 11:30 ప్రాంతంలో 5 మంది వ్యక్తులు బాగా తప్పదాగి వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలు విప్పి అవి మరలా కాలువల్లో పొల్లాడిచ్చి అదే మురికి నీళ్ళలో ఉన్న గుడ్డలు తీసుకొచ్చి దేవస్థానంలో ఆ పరిధిలో ఉన్న రాములవారి విగ్రహం ముందు వేయడం జరిగింది. ఎంత ఘోరమైన విషయం అంటే మేము చెప్తున్నాం ప్రతి ఒక్కరికి హిందూ దేవాలయాల మీద సంఘటితమై ఎవరన్నా తప్పు చేస్తే పోరాటం చేస్తాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఈ A1గా పెట్టిన ఉదయ్ అతను అమ్మాయిల్ని స్నానాలు చేస్తుంటే ఫోటోలు తీస్తున్నాడు. తర్వాత కొట్లాంటి కేసులు ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉన్నాయి అతని మీద. అతను దీనికి నాంది. అతను అనుచరులు కలిసి ఈ విధంగా దేవాలయాల్లో అపవిత్రం చేసే పవిత్రమైన దేవస్థానాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించారు. కాబట్టి వాడి మీద సరైన చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి, న్యాయవాది, హిందూ చైతన్య వేదిక. ఈరోజు సంతపేటలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో వెలుపల
అపచారం జరగడం మా దృష్టికి వచ్చింది, తీవ్ర మనోవేదనకి గురి చేసింది. ఏదైతే సోమవారం రాత్రి కొంతమంది యువకులు ఉద్దేశపూర్వకంగా, అంటే సీసీ ఫుటేజీల్లో చూస్తే వారు ఏదో దారిన పోతూ వచ్చినట్టుగా కనపడడంలా, ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చి ఈరోజు ఒక అహంకార ధోరణితో ఈరోజు పూర్తిగా మద్యం సేవించి ఈరోజు ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేశారు. వారి ఒంటిపైన ధరించినటువంటి మలిన వస్త్రాలను తీసి వాటిని మురిక్కాలలో ముంచడమే కాకుండా వాటిని తీసుకొని వచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 20 అడుగుల రాముల వారి విగ్రహం వద్ద పాదాల వద్ద ఉన్నటువంటి హనుమంతుడి విగ్రహాన్ని పైన వేయడం జరిగింది. దీన్ని పూజారి గారు గమనించి పక్క రోజు ఈవో గారికి చెప్పడం, ఈవో గారు వెంటనే సంబంధిత గత పాలక మండలి సభ్యులు గారు, చైర్మన్ గారు కావచ్చు, ఇతర ధర్మకర్తలు, భక్తులందరితో కూడా కూర్చొని చర్చించి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందాక గిరిణ గారు చెప్పినట్టు నారాయణ గారు కూడా వెంటనే స్పందించి దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పారు. అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు కూడా స్పందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది, హిందూ సమాజం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఇతర ప్రార్థనా మందిరాలపైన, ఆలయాల వారి యొక్క మసీదులపైన, చర్చిలపైన జరగనటువంటి దాడులు హిందూ ఆలయాలపైన మాత్రమే ఎందుకు జరుగుతున్నాయన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయాలా. దీని వెనకాల ఏదైనా కుట్ర కోణం ఉంటే పోలీసులు తప్పనిసరిగా దాన్ని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. దాడి చేసిన వాళ్ళలో అన్ని మతస్థులు ఎవరైనా ఉన్నారా, ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారా అన్నటువంటి విషయాలను కూడా బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ ఆలయాల జోలికి కానీ, హిందూ సంస్కృతి జోలికి కానీ, హిందూ ఆలయాల పవిత్రత దెబ్బతీసే విధంగా ఆలోచన చేసినా సరే వెన్నులో వణుకు పుట్టేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ వారిని కూడా కోరడం జరిగింది. హిందువులంతా కూడా సంఘటితంగా ఆలయాల పరిరక్షణకి కట్టుబడి ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈరోజు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆంజనేయ స్వామి అంటే ప్రతి ఇంటికి రక్షణగా ఈరోజు మన ఇంటి పైన జెండా పెట్టుకుంటాం. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహానికి అపవిత్రం చేసినటువంటి వారు ఎంతటి వారైనా సరే కఠినమైనటువంటి చర్యలు తీసుకునే వరకు కూడా మేము పోరాటాన్ని ముందుకు తీసుకోబోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా ప్రజలకు సరియు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్నవారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మా వంతు, ఆశ్చర్యం మీ వంతు. విచ్చేయండి సరియు హీరో, బీజేపీ ఆఫీస్ ప్రక్కన, మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. ఫోన్ 9010003459.